బాలు సీబీఐ ఆఫీసర్గా పుష్ప వాళ్ళ ఇంటికి వచ్చి పుష్పకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇదంతా చేసింది ఎవరో మాకు తెలుసు, అయినా సరే ఇప్పుడు వరకు నిజం ఎవరికి తెలియదని అందరూ అనుకుంటున్నారు, కానీ మాకు మాత్రం తెలుసు. ఎలాగైనా సరే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అప్పుడు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తేలుతుంది. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి మీరే ఆలోచించుకోండి అని చెప్పి బాలు అయితే పుష్పకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్తాడు. అది చూసి పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయి భయపడిపోతుంది. ఏంటి సీబీఐ ఆఫీసరా డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేసాడేంటి? అసలు వీడికి ఎలా తెలుసు? అసలు వీడికి నిజం తెలుసా తెలియదా? నిజం తెలిసే మాట్లాడుతున్నాడా, తెలియకుండా మాట్లాడుతున్నాడా? వీడికి సగం నిజం తెలుసు, సగం నిజం తెలియదని అనుకుంటాను. అందుకే వీడు నాతో ఎగటాలు ఆడుతున్నట్టుగా ఆడుతూ నిజాన్ని మొత్తం బయట పెడుతున్నాడు. ఎలాగైనా సరే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందు ఈ విషయం వెంటనే మా నాన్నకు చెప్పాలి. మా నాన్నకు చెప్తే ఏదో ఒకటి చేస్తాడు. అయినా ఇదంతా ఆ గంగ వీడు కలిసి నాటకం ఆడుతున్నట్టుగా ఉన్నారు. ఆ గంగ సంగతి పడితే వీడు ఒక లైన్లోనికి వస్తాడు అని చెప్పి పుష్ప అనుకుంటూ ఉంటుంది. ఇక సిబిఐ ఆఫీసర్గా బాలు అక్కడికి వచ్చి పుష్పకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. దాంతో పుష్ప భయపడుతూ వాళ్ళ నాన్నకి వెంటనే ఈ విషయాన్ని చెప్తుంది. ఇక పుష్ప అయితే ఏం చేస్తారో ఏంటో, ఇప్పుడు నేను కానీ ఈ కేసులో ఇరుక్కుంటానా ఏంటా అని చెప్పి పుష్ప భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక పుష్ప భయం చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఇంకా అనుమానం పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.